హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరిచేరమ 49వ భాగాన్ని వినేద్దాం. నువ్వు కూడా తిను అని ఇద్దరు టిఫిన్ చేస్తుండగా ఇంతలో విజయ్ ఫోన్ రింగ్ అయ్యేసరికి నెంబర్ చూడగానే నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రే ఎప్పుడొచ్చేది? అమ్మా తల్లి మర్చిపోలేదు, ఈవినింగ్ వస్తాను విద్యని తీసుకుని. మరి బాబు? వాడు కూడా వస్తాడు అని సూరితో మాటలు కలిపాడు. ఇంకా ఇద్దరి మాటలు ఇప్పుడప్పుడే అవ్వవని విద్య తన టిఫిన్ పూర్తి చేసింది. కాసేపు ఫోన్ మాట్లాడి కట్ చేసిన విజయ్ విద్య వైపు చూస్తాడు. ఏంటి ఆ చూపు? ఏం లేదు. ఎప్పుడు వెళ్ళాలంటావేంటే? మర్చిపోయావా? ఈవినింగే వెళ్ళాలి. నువ్వు వచ్చేసరికి రెడీగా ఉంటానులే. అవును, రెడీగా ఉండు. మల్లెపూలు మాత్రం మర్చిపోకే విజ్జు అంటూ కోపంగా చూసింది. టైం లేదు, వచ్చాక రాసుకుని పూసుకొని మరీ పోట్లాడుకుందాం, ఉంటాను అంటూ విజయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. జై మ్యాన్షన్లో బెడ్ మీద ఆజిమర్చి నిద్రపోతున్నాడు జై. నైట్ అంతా ఆఫీస్ వర్క్ అంటూ బిజీగా నడిపిన జై ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోయాడు. అతని పక్కనే బొమ్మలతో ఆడుకుంటుంది సోనాక్షి. చేతిలో ఉన్న బొమ్మలు పక్కన పెట్టేసి జై గుండెల మీద ఎక్కి వచ్చి రాని మాటలతో దాజీ దాజీ అంటూ అతని చెంపలపై తన ముద్దు ముద్దు చేతులతో కొట్టింది. కానీ జై ఎంతకీ లేవడే. తండ్రి ముఖాన్న తేరిపార చూసి నొసలు చిట్లించి ఎంతకీ జై లేవడం లేదని దాజీ అంటూ జై చెంపని కొరికేసరికి మత్తుగా కళ్ళు తెరిచాడు. జై తన గుండెలపై కూర్చుని నవ్వుతూ చూస్తూ ఉన్న కూతుర్ని చూడగానే జై పెదవులు అందంగా విచ్చుకున్నాయి. గుడ్ మార్నింగ్ తల్లి అంటూ కూతుర్ని గుండెలకి హత్తుకొని నుదుటిన ప్రేమగా చుమ్మించాడు. కిలకిలా నవ్వుతూ తండ్రి ఎదపై వాలిపోయింది సోనా. ఏంటి బంగారం, నేను పడుకోవడం నీకు మీ అమ్మకి ఇష్టం లేదా? ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా పడుకుందాం అనుకున్నా నన్ను డిస్టర్బ్ చేస్తారు. అమ్మ లేపమంది డాజీ, అందుకే లేపాను అంటూ వచ్చి రాని మాటలతో బదులిచ్చింది సోనా. మీ అమ్మకేం పనుంది రాక్షసి, నేను పడుకుంటే ఓర్చుకోలేకపోతుంది, చెప్తాను దాని సంగతి అనుకుని కూతురుతో కాసేపు ఆడుకుని ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాడు. బయట గార్డెన్లో కబులు చెప్పుకుంటున్నారు సురేఖ, రాజశేఖర్, భానుమతి. కిచెన్ రూమ్లో వంట చేస్తుంది శివాని. మెల్లగా అడుగు వేసుకుంటూ కిచెన్ రూమ్కి వచ్చాడు జై. పిల్లిలాగా చప్పుడు చేయకుండా వస్తే నేను గుర్తుపట్టలేనన్నా కర్రీ కలుపుతూ అంది. నీకు ఆ దేవుడు వెనక్కి కూడా కళ్ళిచ్చాడే, ఎక్కడా చూపించండి అంటూ నవ్వుతూ వెనక్కి తిరిగింది. ఎంతో ప్రేమగా శివానిని హక్ చేసుకొని ఆమె చెంపపై బైట్ చేశాడు జై. అబ్బా ఏంటి జై నువ్వు చేస్తుంది? తెలియటం లేదా ఏం చేస్తున్నానో? నీకు ఈ మధ్యన అల్లరి బాగా ఎక్కువ అవుతుంది అంటూ నవ్వుతూ జై ముక్కుని పిండేసింది. ఎవరికి అల్లరి ఎక్కువ అవుతుందో బాగా తెలుస్తుంది. ఏంటే నైట్ ఏం లేదు అని బాగా తీసుకున్నావుగా? జై ఏంటా మాటలు అంటూ కోపంగా జై హార్ట్పై పంచిచ్చింది. అబ్బా ఏంటి ఇలా కొట్టేస్తున్నావు? మరేంటి నైట్ ఎంతలా వెయిట్ చేస్తాను నీతో మాట్లాడాలని? నువ్వేమన్నా కనీసం నా వైపు చూసావా? లేదు. పాపని నన్ను వదిలేసి ఆ ల్యాప్టాప్తో ఉన్నావు. నాకు కోపం రాదా? నీకు కోపం వచ్చింది నేను మాట్లాడలేదని, లేదంటే అని జై అదో రకంగా చూసేసరికి చిచి నీకు అస్సలు సిగ్గులేదు. సిగ్గెందుకే బాబు, ఇప్పటికి కూడా ముద్దు పెట్టినా సిగ్గుపడతావు. ఆ టైంలో నీ ముఖం చూడాలి, నిజంగానే నవ్వాగదు అని జై అనగానే శివాని సిగ్గుతో ముడుచుకుపోయింది. ఎరపెక్కిన చెంపలతో శివాని నవ్వుతూ చూసేసరికి జై లోపలే మురిసిపోయాడు. ఎందుకలా చూస్తున్నారు? నువ్వేం మారలేదే పిచ్చిదానా. కాఫీ ఇవ్వనా? మొగుడికి కిచెన్ రూమ్కి వస్తే కానీ నీకు కాఫీ గుర్తుకు రాదే? అంత లేదమ్మా, నువ్వు లేటుగా లేచావు, అందుకే కాఫీ కూడా లేటుగా ఇస్తున్నాను అంటూ జై చేతికి కాఫీ ఇచ్చి పాప ఎక్కడా? రూమ్లో ఆడుకుంటుంది. ఈరోజు అన్నయ్య వస్తున్నాడు. తోకలేని కోతిని చూసి చాలా రోజులవుతుందిలే. ఏమండి? ఏంటి శివ, కృష్ణ వాళ్ళకి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పండి. వాడికి రోజుకి 100 సార్లు అయినా ఫోన్ చేస్తాను. ఎక్కడ నా మాట వింటాడు అని రమ్య చేసిన పని అంటూ ఎప్పట్లానే నాతో గొడవపడి ఫోన్ పెట్టేస్తున్నాడు. కానీ వాడికి తెలియదు కదా ఇంతకు ముందులా రమ్య లేదని. అలా అని ఇద్దరిని వదిలేస్తామా? వాళ్ళ జీవితం కూడా సంతోషంగా ఉండాలి కదా. ఇది మరీ బాగుంది. వాడు మీ చెల్లితో సంతోషంగా ఉండకపోతే నేనేం చేశానే? నేనేదో ఇద్దరిని దగ్గరుండి విడదీసినట్టు మాట్లాడుతున్నావు. మీరేం చేస్తారో నాకు తెలియదు. రమ్య కృష్ణాని కలిపే బాధ్యత మీదే. చూడు, ఈ విషయంలో నా వల్ల కాదే. నీకు ప్రపోజ్ చేయడానికే నాకు ఎంత టైం పట్టిందని, అదంతా నా విషయంలో కాదా? ప్లీజ్ జై, మనమే వాళ్ళని కలపాలి. చూడు, నువ్వు, నేను, విజయ్, విద్య పిల్ల పాపలతో ఎంతో సంతోషంగా ఉన్నాం. మరి కృష్ణ రమ్య కూడా హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని నీకు లేదా? అదేంటి అంత మాట అనేసావు? నాకు మాత్రం ఎందుకు ఉండదు? రమ్య నీ చెల్లి అయితే కృష్ణ నా బెస్ట్ ఫ్రెండ్, తెలుసుగా ఎలా ఉంటామో. అలాంటిది వాడు కేవలం మనిద్దరి వల్ల గడిచిన 4 సంవత్సరాలు కూడా వాడి జీవితంలో సంతోషం అనేది లేదు.
బొంగురుపోయిన గొంతుతో జై అనేసరికి శివాని బాధగా చూసింది. ఏవండి అంటూ అతని చెంపపై ప్రేమగా చెయ్యి వేసి, ప్లీజ్, అనుకున్నది మీరు చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది అని శివాని అనగానే జై నవ్వుతూ చూశాడు. ఇంతలో శివాని ఫోన్ పదే పదే మోగడంతో ఒక్క నిమిషం అండి అని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో శివాని, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏం చేస్తున్నావు? లేదమ్మా, ఆ వంట చేస్తున్నాను. చెప్పమ్మా, ఇంటికి వస్తున్నావా లేదా? లేదమ్మా, ఈరోజు రావడం లేదు. ఎందుకమ్మా? వస్తానని చెప్పావు కదా. ఈరోజు రమ్య కృష్ణ వస్తున్నారు. ఏంటి అని షాక్గా అడిగింది శివాని. అవునమ్మా. అమ్మా, నువ్వు చెప్పింది నిజమేనా? మెరిసే కళ్ళతో జైని చూసింది. అవునమ్మా అంటూ రమ్య ఫోన్ చేసిన విషయం, బాధపడిన విషయం చెప్పింది సూర్యకాంతం. అంతా విన్న శివాని బాధపడింది. అమ్మా, నేను మీ అల్లుడు ఇంటికి వస్తున్నాం. మేము వస్తున్నట్లు అసలు చెల్లికి చెప్పకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అమ్మా. అర్థమైంది శివాని. సరే అమ్మా, జాగ్రత్త అని ఫోన్ కట్ చేసి జైకి విషయం చెప్పింది. ఏంటి? అవునండి, అందుకే ఇంటికి వస్తున్నట్టు వాళ్ళకు కూడా చెప్పొద్దని చెప్పాను. మంచి పని చేస్తావు శివ. వెధవ రాస్కల్ గాడు వస్తున్నట్లు కనీసం నాకొక్క మాట అయినా చెప్పలేదు. ఈరోజు అడ్డంగా దొరికాడు, చెప్తాను వాడి సంగతి అని జై పటపట కళ్ళు నూరేసరికి శివాని నవ్వుతూ చూసింది. అరిగిపోతాయి పళ్ళు, మరీ ఎక్కువ నూరేకండి. ఈ ఏజ్లో మీరు నా పక్కన పండ్లు లేకుండా ఉంటే బాగుండదు కదా శివాని అంటూ జై కోపంగా చూస్తాడు. మీ చూపుకి నేనేం భయపడను, ఉన్న మాటే అన్నాను. మీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను అని చిరుకోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళాడు. సూర్యకాంతం ఇంటి ముందు బెంచ్ కారు ఆగడంతో లోపలున్న సూర్యకాంతం పరుగున బయటకు వచ్చింది. 4 సంవత్సరాల తర్వాత కూతురు ఇంటికి వచ్చేసరికి సూర్యకాంతం ముఖంలో ఎక్కలేని నవ్వు, సంతోషం. రండి అల్లుడు గారు లోపలికి అంటూ ఎంతో గౌరవంగా ఇద్దరిని లోపలికి పిలిచి కాఫీ, పలహారాలు అందించింది. కృష్ణ వైపే చూసింది. ఎలా ఉన్నావు బాబు? తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? క్షమించి బాబు, ఉండబట్టలేక అడిగాను. మీ మనసుకి బాధగా కలిపి అనిపిస్తే క్షమించండి. అలా పెంచారు మరి మీ కూతుర్ని అని కృష్ణ అనగాని సూర్యకాంతం బాధగా చూసింది. పెంచడం ఏముంది, దానికి అలాంటి బుద్ధి వచ్చిందంటే మీ వల్లే కదా. పాపని చంకనేసుకుని లోపలికి వచ్చింది శివాని. శివానిని చూడగానే షాక్ అయ్యారు రమ్య, కృష్ణ. ఏంటి, రాగానే మా అమ్మ మీద యుద్ధం మొదలుపెట్టావా కృష్ణ అని నవ్వుతూ ఎదురుగానో సోఫాలో కూర్చుంది. ఏంటి, ఇద్దరు అలా షాక్తో బిగుసుకుపోయారు? నాతో మాట్లాడతారా లేదంటే వెళ్ళిపోనా? ఎలా ఉన్నారు ఇద్దరు? ఎంతో స్వచ్ఛంగా నవ్వుతూ అడిగింది శివాని. బాగున్నాం శివాని, నువ్వెలా ఉన్నావు? అదో ట్రాన్స్లో ఉంటూ అన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత శివాని చూడడం, దానికి తోడు ఇప్పుడు శివానిలో చాలా మార్పు వచ్చింది. బుగ్గలు కాస్త పుష్టిగా ఉండి వంటి రంగు కూడా అప్పటి మీద ఇప్పుడు పెరగడంతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. కృష్ణ చూపు చూసిన రమ్య బాధగా తలను దించుకుంది. ఎలా ఉన్నావు రమ్య? బాగున్నానక్క. ఎందుకు అలా ఉన్నావు? ఇంకా జరిగింది మర్చిపోలేదా మీ ఇద్దరు? అక్క అంటూ ఏడుస్తూ చూసింది. ఎందుకే ఏడుస్తున్నావు? నేను ఆ విషయం మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. సంవత్సరాలు కాదు కానీ 3 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే మీరు ఇద్దరూ అది పట్టుకునే ఉన్నారంటే అర్థమేంటి? ఇంకా శాశ్వతంగా అందరికీ దూరంగా ఉండాలనా? కృష్ణ వైపు చూస్తూ అంది. కృష్ణ అయితే ఏం మాట్లాడలేకపోతున్నాడు. కృష్ణ, నువ్వు కూడా అంతేనా? లేదు శివాని, ఈరోజు రమ్య చేసింది చిన్న తప్పు ఏమీ కాదు. ఎంత కాదన్నా జైది నీది మంచి మనసు కాబట్టి ఈ రాక్షసి దాన్ని క్షమించారు. అదే నేనైతేనా ముక్కలు ముక్కలుగా చంపేసి కాకులకి గద్దలకి వేసేవాని. మరి చంపలేకపోయావా? ఎందుకలా వదిలేసావు దాన్ని? అక్క, ఆయన ఏమనకక్క. అబ్బో, మీ ఆయన ఒక్క మాట కూడా అనడం లేదే. అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ చాలా క్లోజ్గా ఉంది అన్నమాట. అక్క అంటూ చూసింది. అవును శివాని, మా మధ్యన రిలేషన్ దేవుడి దయ వల్ల బాగానే ఉంది అని నవ్వుతూ రమ్య చేతిని పట్టుకున్నాడు. ఆ పట్టులో ఉన్న నొప్పి రమ్య లోపలే భరిస్తూ పైకి నవ్వుతూ చూస్తుంది. హో అవునా, మరెందుకు 4 సంవత్సరాల నుంచి మాకు దూరంగా ఉంటున్నారు? మరి మీ ఇద్దరు సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇక్కడికి రావాలి కదా. అలాంటిది ఏమీ లేదక్క, నేనే ఆయన్ని మన ఊరికి తీసుకొని రావద్దని చెప్పాను. కృష్ణ చేతి పట్టు నొప్పిని భరిస్తూ ఉంది రమ్య. మరి సడన్గా ఇప్పుడెందుకు వచ్చినట్లు? సోనాక్షి తలపై ప్రేమగా నిమురుతోంది. అమ్మ నా మీద బెంగ పెట్టుకుందక్క, అందుకే వచ్చాను. పాప చాలా అందంగా ఉందక్క. పేరేంటి? మొహమాటంగా అడిగింది. సోనాక్షి రమ్య. అవునా అంటూ పాపని చూసింది. పాప అచ్చం జైలానే ఉండడం చూసి నాకు కృష్ణకి పిల్లలు పుడితే పాప అచ్చం కృష్ణలానే ఉంటుంది కదా అనుకుని కృష్ణ, తను, 2 పిల్లలు, తన ఇల్లు అన్నీ ఊహించుకొని తనలోని తాను సిగ్గుపడింది. రమ్య ముఖం చూసిన కృష్ణ, ఊహల్లో నుంచి బయటికి రాకపోతే ఇక్కడే పీక మీద కాలేసి తొక్కుతాను, దెబ్బకి చచ్చూరుకుంటావు. నేనే చేస్తే జీవితాంతం ఒంటరి పక్షిలా ఉంటావు.
ఎవరు నేను చూసుకోవడానికి ముందుకు రారు. నేను నీ అంత మూర్ఖురాన్ని కాదులే. తెలుసులే, నాకంటే మూర్ఖుడివి కాదు, పెద్ద రాస్కల్వి. నిన్ను నేను తప్ప ఈ భూప్రపంచంలో ఇంకెవరు భరించలేరు అంది. ఏడ్సావులే అన్నట్టు కోపంగా చూసి ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు. ఏంటి ఇక్కడ నేను మా అమ్మాయి ఉండగాని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుని ఏదో లోకంలోకి వెళ్ళిపోతున్నారు? వీడితో లోకం అంటే ఏమీ ఉండదు, నరకం తప్ప అనుకుని. అలాంటిదేమీ లేదక్క, నీకు పిల్లలు పుడతారు, కంగారు పడకు. జై విజయ్ ఎలా ఉన్నారు శివాని? టాపిక్ మారుస్తూ అన్నాడు. బాగున్నారు. విద్య ఎలా ఉంది? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నాం కానీ ఒక్కటే బాధ అని ఇద్దరి వాయిస్లు వినిపించడంతో కృష్ణ గుమ్మం వైపు చూస్తాడు. డోరు కానుకొని నిలబడ్డారు జై విజయ్. ఇద్దరి మధ్యలో విద్య ఇంకా విజయ్ వాళ్ళ బాబు. జై, విజ్జు, విద్య. అరే బాబు కూడా పుట్టాడా నీకు? 4 సంవత్సరాల తర్వాత వాళ్ళని చూసిన ఆనందంలో తను మైమర్చిపోయాడు కృష్ణ. కంటి నిండా నీళ్ళతో ముగ్గురిని హ్యాక్ చేసుకుని తెగ ముద్దులు పెట్టేశాడు విజయ్. జైకి కూడా కృష్ణాని చూసిన ఆనందంలో కంట్లో ఆనంద బాష్పాలు. విద్యా పరిస్థితి చెప్పనవసరం లేదు. కృష్ణాని హత్తుకొని కొడుతూ, ఏరా నాకు బాబు పుట్టినా కూడా కనీసం అమ్మను కూడా పంపించలేదు, ఎందుకురా అంత కఠినంగా మారిపోయావు? చెల్లి కోసం కూడా రాకూడదా? విద్య, మాట్లాడవంటే చంపేస్తాను. ఎందుకు వచ్చావురా ఇంటికి? పోరా, మమ్మల్ని వదిలేసి వెళ్ళినావుగా 4 సంవత్సరాలు అంటూ ఏడుస్తూ కృష్ణాని చూసింది. ఆపుతావా కాస్త? నా మేనల్ని చేతికిస్తావా ఇవ్వవా? ఎందుకు ఇవ్వాలరా? ఎందుకు ఇవ్వాలి? ఇన్ని రోజుల్లో నేను మీ చెల్లి జై బాబు గుర్తుకు రాలేదా? ఇప్పుడు గుర్తొచ్చాడా మేనలుడు? రే విజ్జు, నువ్వేం మారలేదురా, బలవంతంగా వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అన్నాడు. నీ మనసు మారినంత ఈజీగా మా మనసులు మారవు అని జై, విజ్జు కృష్ణని అలానే హత్తుకున్నారు. వారి ముగ్గురి స్నేహం చూసిన శివాని, రమ్య, విద్య, సూర్యకాంతం బాధగా చూశారు. ఇన్ని రోజులు తమ ఏం మిస్ అయ్యాడో తలుచుకోగానే కృష్ణ ఇద్దరిని మరింతగా హత్తుకొని జై విద్యకి ఊపిరాడకుండా చేశాడు. రేయ్ చచ్చిపోతాం, వదులురా, లోపలున్న మక్కిలు విరిగేలా ఉన్నాయి అని ఇంకా ముగ్గురు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు. చిన్నపిల్లల్లా మారిపోయారు. పక్కనున్న రూమ్కి వెళ్ళిపోయారు ముగ్గురు. ఇంకా వారి మాటలు ఆగవని శివాని, విద్య నవ్వుతూ కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత కుటుంబం అంతా సంతోషంగా ఉండేసరికి సూర్యకాంతం ఆనందానికి అవధులేవు. రాక రాక అల్లుళ్ళిద్దరూ ఇంటికొచ్చారు. నేను వంట చేస్తాను అని సూర్యకాంతం హడావిడిగా లోపలికి వెళ్తుంటే శివాని, విద్య సూర్యకాంతం చేతిని పట్టుకుని, నువ్వు కూర్చో అమ్మా, నేను వంట చేస్తాను. మీకెందుకమ్మా శ్రమ? పర్లేదమ్మా కూర్చో అని ఒంటరిగా కూర్చున్న రమ్యని చూసి, రమ్య రా కిచెన్ రూమ్కి. ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు? తన ఒడిలో ఉన్న పాపని సూర్యకాంతానికి ఇస్తూ ఉంది. పర్లేదక్క, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే కూర్చుంటాను. చాచి పెట్టి ఒకటివ్వనా? కోపంగా అన్న శివాని మాటలకి రమ్య ఏడుస్తూ శివానిని గట్టిగా హత్తుకొని చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడ్చింది. క్షమించక్క, నేను చేసిన పనికి ఈ రోజు వరకు కుటుంబం అంతా కలవలేరు. అంతా నా వల్లే కదా. నా వల్లే అమ్మ. నువ్వు ఎంత చెప్పినా వినకుండా మూర్ఖంగా ప్రవర్తించి నా జీవితాన్ని నేనే చేతులారా పాడు చేసుకున్నాను. నన్ను క్షమించక్క. తప్పులు అందరూ చేస్తారు కానీ నువ్వెందుకు ఇంకా ఆ తప్పుని మర్చిపోవటం మానేసి తలుచుకుంటూ బాధపడుతున్నావు? వదిలే రమ్య, నా మాట విను అని రమ్యని ఓదార్చింది శివాని. విద్య, రమ్య, శివాని ముగ్గురు కలిసి కిచెన్ రూమ్లో వంట చేయడం మొదలుపెట్టారు. రమ్య, ఏంటక్క? అమ్మ పిలుస్తుంది చూడు. సరే అని బయటకు వచ్చింది రమ్య. ఏ అమ్మా పిలిచావా? అవునే, ఒకసారి గదిలోకి రా. ఎందుకమ్మా? రా చెప్తాను అని సూర్యకాంతం రమ్యని లోపలికి తీసుకొచ్చి డోర్ లాక్ వేసింది. డోర్ కూడా లాక్ వేసావు ఎందుకమ్మా? ఎందుకంటావేంటి పిచ్చిదానా? అసలు నువ్వు మీ ఆయన నాకేం అర్థం కావడం లేదే. ఏం అర్థం కావడం లేదమ్మా? మాట్లాడిన ప్రతిసారి నువ్వు కృష్ణ కలిసి ఉండడం లేదని చెప్పావు. మరి ఇప్పుడేంటి మీరు చేసిన పని? కృష్ణ నీతో బాగానే ఉంటున్నాడన్నావు. అలా నీతో మీ అల్లుడు చెప్పాడమ్మా. మరి శివానితో అంటూ అనుమానంగా చూసింది సూర్యకాంతం. అక్క మనసు బాధపడకూడదని అలా చెప్పాడు అంతే, కానీ నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు. ఏంటే నువ్వు మాట్లాడేది? అవునమ్మా, ఇప్పటికే నా వల్ల, మా ఆయన వల్ల జై బావ నష్టపోయింది, బాధపడింది చాలు. నేను చేసిన పెంటకి ఇంకా దూరం ఉన్న కాపురం చేయటం లేదని తెలిస్తే వాళ్ళ మనసులు బాధపడతాయి. అందుకే వాళ్ళ ఎదురుగా భార్యాభర్తలుగా నడుస్తున్నాం అని బదిలిచ్చింది రమ్య. సరిపోయింది, ఇలా అయితే ఎలా అమ్మా? ఇద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు అని కూతురుతో మాట్లాడి బాధపడింది సూర్యకాంతం. కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన శివాని, రూమ్ నుంచి బయటకు వచ్చిన కృష్ణని చూసింది. కృష్ణ నేరుగా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకోబోతుంటే అడగడానికి మొహమాటమా కృష్ణ? అదేం లేదు శివాని, నువ్వు వచ్చావు బయటికి, మరి మిగిలిన ఇద్దరు ఎక్కడా? నవ్వుతూ అడిగింది. మేము ముగ్గురం బయటికి రావడానికి టైం పడుతుందిలే శివాని, వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేస్తూ అన్నాడు. ఓ, అంటే మీ మాటలు ఇంకా అవ్వలేదా? అవ్వలేదు కృష్ణ,
ఏంటి శివాని, నీతో కొంచెం మాట్లాడాలి, టెర్రస్ పైకి వస్తావా? శివాని మాటలకి ఏం అర్థం కాకుండా చూశాడు కృష్ణ. ఏం మాట్లాడుతున్నావు శివాని? నీతో మాట్లాడాలి అంటున్నాను కృష్ణ, పైన ఉంటాను నువ్వురా అని చెప్పి శివాని టెర్రస్ పైకి వెళ్ళింది. కృష్ణ ఆలోచిస్తేనే బయటకు వచ్చి టెర్రస్ పైకి వచ్చాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.